మెరిట్ అయినా ఏదైనా బ్రహ్మనాయుడు గారు ఓకే బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమం కాదు, పార్టీ కార్యక్రమం. మేము పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లేదానికి ఇంటింటికి తెలుగుదేశం అని మేము పెట్టుకున్నాం. జనసేన కూడా రేపు ఇంటింటికి తెలుగుదేశం పెట్టుకోవచ్చు, బీజేపీ ఇంటింటికి తెలుగుదేశం పెట్టుకోవచ్చు. జనసేన ఇంటింటికి తెలుగుదేశం, జనసేన ఇంటింటికి జనసేన పెట్టుకుంటది. పార్టీ వేరే, ప్రభుత్వం వేరే. ఎస్ ఎగ్జాక్ట్లీ, అదే నేను చెప్పింది, నేను అదే చెప్పాను. వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మేనిఫెస్టో ఎందుకు ఇచ్చారు? ఒకటే సార్, మేనిఫెస్టో వేరే, ప్రభుత్వ కార్యక్రమం వేరే. సార్ మస్తానరావు గారు, మీరు పెద్దలు ఆలోచించండి. ప్రభుత్వ కార్యక్రమం జరిగేటప్పుడు 3 పార్టీల నాయకులు పాల్గొంటారు. పార్టీ కార్యక్రమం వచ్చినప్పుడు ఆయా పార్టీ నాయకులు మాత్రమే పాల్గొంటారు. ప్రభుత్వం వేరే, పార్టీ వేరే. క్లారిటీ ఇచ్చేసారు. ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు మీరేం చెప్తారు అంశం మీద? సో ఏదో మారు మనసు వచ్చింది అని చెప్తా ఉన్నారు కృష్ణాంజలి గారు. మారు మనసు ఎందుకు వచ్చిందో కూడా ఆయనే వివరణ చెప్పారు, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫేక్ అకౌంట్స్ అని చెప్పేసి అంటా ఉన్నారు కదండి. నిత్యం చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా వెంకటేశ్వర స్వామిని కలుస్తారంట. అట్లాగే ఆయన దేవాంశ్ గురించి కూడా ఆకాశానికి ఎత్తుతా ఉంటారు. మరి వీళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి ఫేక్ అకౌంట్స్ మాకు లేవు, వైసీపీ మాత్రమే ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని చెప్పగలరా? అంటే వైసీపీ మాత్రమే అన్నారంటే వైసీపీ కూడా ఉన్నాయి. జనసేన పార్టీ ఏదైతే ఉందో నన్ను చెప్పలేండి సార్, వాళ్ళందరూ మాట్లాడారు, నా అభిప్రాయాలన్నీ నాలోనే ఉండిపోయినాయి. జనసేన పార్టీ ఏదైతే ఉందో ఈ రోజున, జనసేన పార్టీ ఏదైతే ఉందో, బ్రహ్మనాయుడు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, జనతా పార్టీ విధానాలను వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారనే దానికి ఆన్సర్ రావాలి. కూటమి దూరంగా జనసేన పార్టీ ఉన్నదనేది నిజం. 4 మంత్రివర్గ సమావేశాలకు డుమ్మా కొట్టడమే కాకుండా అవకాశం ఉన్నప్పటికీ కూడా 4 లేటెస్ట్ మంత్రివర్గ సమావేశానికి సురేంద్ర నాయుడు గారు వారి అభిప్రాయం వారిని చెప్పనివ్వండి సార్, వారిని చెప్పనివ్వండి. ఇక్కడ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు జనసేన విడదీరాని అనుబంధం, ఫెవికాల్ బంధం అని ఆల్రెడీ అందరూ తెలుసు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. అక్కడ దాకా కాదండి, నేను చూపిస్తాను. ఒక తెలుగుదేశం కార్యకర్త పెట్టారు, గిరిజనులకు రహదారులు వేసామన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడేశారు? మీరు రహదారులు వేస్తే డోలీ వాళ్ళకి చెప్పులు కొనటానికి 300 ఇచ్చారు మీరు, మళ్ళీ మా దగ్గర బిల్లు ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెట్టాడు. అదే తప్పు మీరు అనేది. మీరు ఓకే, ఇప్పుడు ఆ అంశాన్ని రైట్ చేసింది టీడీపీ కార్యకర్త కాదంటారు. ప్రూవ్ చేయండి. కార్యకర్త పేరు చెప్పండి, ఐడి నంబర్ చెప్పండి. చెప్పులు కొనిచ్చావు, చెప్పులు కొనిచ్చి మళ్ళీ మా దగ్గర బిల్లు చేసుకున్నావు. మీరు బురద చల్లాలంటే బిల్లు కూడా చేసుకున్నావు. మీ బురద మాకు అంటించాలని ప్రయత్నం చేయొద్దండి. పేరు చెప్పండి, ఐడి చెప్పండి అన్న, మీ ఐడి చెప్పండి, ఆ పేరు చెప్పండి. మేమేం ప్రయత్నం చేయట్లా. ఓకే, ఆ అంశం వదిలేసేయండి. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు కంక్లూజన్ ఇచ్చేసేయండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక ప్రోగ్రామ్ లో ఎందుకు పాల్గొనటం లేదో చెప్పండి ముందు. మీకు ఎవరికి? వైసీపీ వాళ్ళకి చెప్పాలా? ప్రధానమంత్రి గారు వచ్చారు కాబట్టి ఆ ఒక్క కార్యక్రమంలో భోగాపురంలో పాల్గొనటం తప్ప అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటలేదో చెప్పండి. కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, ఎవరికి చెప్పాలి? వాళ్ళు వాళ్ళ పార్టీ క్యాడరే అడగట్లేదు వాళ్ళని, మీరు అడిగితే వాళ్ళు ఎందుకు చెప్తారు సార్? మేము అడిగితే వాళ్ళు ఎందుకు చెప్తారనే దానికి ప్రజలు అడుగుతున్నారు. ఎవరిని? మాట కాదు ఇది, అడిగేటటువంటి మాట. ఏబి వెంకటేశ్వరరావు గారు, ఏమంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం అండి మీరు కలిసే ముందు కలిసి ఉంటాది. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం ఆగండి సార్. ఏమన్నారు సార్ ఏబి వెంకటేశ్వరరావు గారు? ఏమన్నారు? ఏబి వెంకటేశ్వరరావు గారు 2014 నుంచి 19 వరకు 23 ఎమ్మెల్యేల కొనటంలో కీలక పాత్ర వహించినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ జన్మలో ఇక చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశమే లేదని. నిన్నగాక మొన్న చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది చెప్పండి?
అంటే ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇస్తే సరిపోయిద్దా? కాదు, ఏబి వెంకటేశ్వరరావు గారి స్టేట్మెంట్ సరిపోయిద్దా? సరే, ఏబి వెంకటేశ్వరరావు గారి స్టేట్మెంట్ సరిపోతుందా? ఆయన ఎవరు అసలు? ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టాడా? చంద్రబాబు నాయుడు కోసం ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన పాస్ట్, అది పాస్ట్ ఈజ్ పాస్ట్. చంద్రబాబు నాయుడు గారి కోసం జగన్మోహన్ రెడ్డి సార్ కాదు ఒక్క నిమిషం. సురేంద్ర రెడ్డి గారు మీరు క్రాస్ టాక్ అవుతుంది. శ్రీనివాసరెడ్డి గారు, మాధురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు? జనసేన తెలుగుదేశం కలిసినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కల అనేది విజయసాయి రెడ్డి గారు. ఆయన ఎవరు? జగన్ గారి కుడి భుజం. మరి దాన్ని పరిగణలో తీసుకుందామా? ఏబి వెంకటేశ్వర గారు చెప్పిన పరిగణలో తీసుకుందాం. బయటికి వెళ్ళాక ఎవరికి నచ్చింది వారు చెప్తా ఉంటారు, దాన్ని మనం పరిగణలో తీసుకోవాల్సిన లేదు. ప్రజలు నిర్ణయిస్తారు. జగన్ గారికి ఇద్దామా అవకాశం, మళ్ళీ కూటమికి ఇద్దాం అనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఏబి వెంకటేశ్వరరావు అంతకుముందు ఆయన వైసీపీ టీడీపీ కోసమే పనిచేసాడా? మీరు చెప్తారు కదా ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళాడా? ఇప్పుడు మీరే చెప్పారు కదా సార్, 23 మంది ఎమ్మెల్యేలు అనుకున్నారు. మీరే చెప్తారు కదా ఇప్పుడు. ఓకే, సురేంద్ర నాయుడు గారు వారి అభిప్రాయం వారు చెప్పారులేండి. అదే వ్యవస్థను మేనేజ్ చేయటం అంటున్నా. ఓకే చూద్దాం. శ్రీనివాసరెడ్డి గారు ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళకే పట్టం కడతారు ప్రజలు ఎవరిని అనుకుంటే. సో మనం అనుకున్నంత మాత్రాన చంద్రబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో మళ్ళీ వారికే కడతారని అనుకోవడం కూడా మూర్ఖత్వమే. మీరు చెప్పిన పాయింట్లో కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. సో కొన్ని టీడీపీ జనసేన అగ్రి అవ్వచ్చు, కొన్ని అగ్రి అవ్వకపోవచ్చు. చూద్దాం. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. కృష్ణాయన్ గారు, మస్తాన్ రావు గారు, మాధురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సురేంద్ర నాయుడు గారు అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాటి పవర్ డిబేట్ చూస్తున్న